మోగ్లీ రివ్యూ. ఫస్ట్ నేను ఈ మూవీ ట్రైలర్ చూసి ఇదొక మిస్‌ఫైర్ అయిన గూగ్లీ అయితదనుకున్నా. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఈ మూవీ బానే ఉంది. బానే ఉందా? బాగుందా? అంటే జస్ట్ బానే ఉంది భయ్యా. ఈ సినిమాలో కూడా కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఆ నెగెటివ్స్ ఏంటి? ఆ పాజిటివ్స్ ఏంటి? అనేది మనం ఈ రివ్యూలో డిస్కస్ చేద్దాం. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్‌లో కంటెంట్ చూడండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విషయానికొస్తే మనకిది కొత్తగా ఏం ఆఫర్ చేయదండి. బేసిక్ టెంప్లెట్ మూవీయే. 'జయం', 'వర్షం' చాలా లవ్ స్టోరీస్‌లో చూసిన మూవీయే. సో, మనకి స్టోరీ వైస్‌గా ఒక టెంప్లెట్ ప్రకారం పోతున్న మూవీలానే అనిపిస్తది గానీ, కొన్ని క్యారెక్టరైజేషన్స్ అండ్ కొంతమంది యాక్టింగ్ వల్ల పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తది. క్యారెక్టరైజేషన్ అనంటే మీకొక సర్ప్రైజింగ్‌లీ 2 క్యారెక్టర్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి 'హర్ష చెముడు'. ఆ క్యారెక్టర్ నేమ్ 'బంటి'. ఆ 'బంటి' క్యారెక్టర్‌కి ఈ సినిమాలో ఒక చిన్న ఫైట్ ఉంటది తెలుసా అండి? నేను అనుకున్న ఫస్ట్ టైమ్ చూసి, అరే బేసికల్లీ మన తెలుగు మూవీస్‌లో హీరో ఫ్రెండ్ అంటే జోకర్ గదరా! వీడు ఫైట్ చేస్తున్నాడేంటి అని అనుకున్నా. చూసి యమ్మ! ఓడియమ్మ బంటి ఫైట్ చేస్తున్నావా? అలా అనిపించింది నాకు. సర్ప్రైజింగ్. హీరో విలన్ గాకుండా ఇంకొక క్యారెక్టర్ ఉంటదండి. అది రంగా క్యారెక్టర్ అన్నమాట. మనకి ట్రైలర్‌లో చూపిస్తారు ఆ క్యారెక్టర్. పోలీస్ స్టేషన్‌లో రాజు చేప కథ మధ్యలో. సో, ఆ క్యారెక్టర్‌కి కూడా క్యారెక్టరైజేషన్ ఉందండి. మాక్సిమం మనకు సినిమా మొత్తం ఉంటదండి ఆ క్యారెక్టర్. సో, నేను ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లో ఇలాంటి క్యారెక్టర్స్ చూసి చాలా రోజులైంది. దానివల్ల నాకు ఓకే. కొద్దిగా డైరెక్షన్ విషయాలలో, కొన్ని స్టోరీ విషయాలలో వీక్‌గా అనిపించినా, ఒక జెన్యూన్ అటెంప్ట్ అనిపించిందండి. ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టారు. దాని ప్రకారం మనకి మాక్సిమం ఒక 60% ప్రోడక్ట్ అయితే బాగానే డెలివరీ చేశారు. ఈ సినిమాలో మెయిన్ నెగెటివ్ ఎక్కడ వచ్చింది చెప్పాలా? డెఫ్ అండ్ డంబ్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ క్యారెక్టర్ దగ్గర. ఓకే. మనకి సందీప్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారన్నమాట. హీరో, హీరోయిన్ మధ్యలో లవ్ స్టోరీ డ్రామా వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళ మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ అనేది ఉండొద్దు. దీని మీనింగ్ ఏంటి అంటే ఫోన్స్ అనేది లేదనుకోండి. మనకి 80స్, 90స్‌లో లవ్ స్టోరీ మధ్యలో ఫోన్స్ లేకపోవడం వల్ల డ్రామా అనేది వర్కౌట్ అయితది. బట్ ఈ మూవీ 2025లో జరిగే మూవీ. సో, ఆ డ్రామా వర్కౌట్ అవ్వడానికి హీరో, హీరోయిన్ మధ్యలో డ్రామా వర్కౌట్ అవ్వడానికి మాత్రమే నేను హీరోయిన్‌ని డెఫ్ అండ్ డంబ్ చేశానని అంటాడు. సో, అదే ఈ మూవీకి నెగెటివ్ అండి. ఎలానో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డెఫ్ అండ్ డమ్, మూగ అండ్ చెవిటి. సో, దానివల్ల మనం మాట్లాడలేము, వినలేము. అంటే ఇప్పుడు మనకి హీరో క్యారెక్టర్ చెప్పే ఫీలింగ్స్ హీరోయిన్ క్యారెక్టర్‌కి అర్థం కావు. హీరోయిన్ క్యారెక్టర్ చెప్పే ఫీలింగ్స్ చెప్పలేదు కాబట్టి హీరోకి ఇంకేం అర్థం కాదు. మహా అయితే ఐస్ ద్వారా తెలుస్తది. బట్ ఆడియన్స్ అనేవాడికి ఈ ఐస్ ద్వారా ఇలా తెలిస్తే అర్థం కాదు కాబట్టి, ఒక ఇంటెన్సిటీ సీన్ రావాలని, ఒక ఇంటెన్సివ్ ఉన్న సీను, వాళ్ళ మధ్యలో లవ్ స్టోరీ మీద ఇలా సీన్ రావాలని మరీ ఇరికిచ్చారండి ఒక ప్రొడ్యూసర్ తోటి ఉండే సీక్వెన్స్ అయితే. దానివల్ల ఆయన అనుకున్నది మనకి క్లైమాక్స్‌లో డెలివరీ చేషినా గూడా, ఐ మీన్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో డెలివరీ చేషినా గూడా, మనకేమనిపిస్తదంటే ఆ ప్రొసీడింగ్స్ చూస్తుంటే, అరే! ఎందుకురా ఇది అవసరమా అనిపిస్తది. సో, ఈ బలవంతమైన ఇరికించడం ఎక్కడి నుండొచ్చింది? నువ్వు బై డిఫాల్ట్ డెఫ్ అండ్ డమ్ జేయడం వల్ల ఈ ఇరికించడం అనేది జరిగింది. సో, దానివల్ల మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం మాక్సిమం ల్యాగ్ అనే ఫీలింగ్ అనేవి వస్తది. మనం ఇంటర్వెల్ వరకు ఈ ప్రొసీడింగ్స్ ఇవన్నీ జూసి అంత గొప్పగా ఏం లేదురా భయ్ అని అనుకుంటాం. అప్పుడు ఎంటర్ అయితదండి క్రిస్టోఫర్ నోలాన్ క్యారెక్టర్, బండి సంజయ్ క్యారెక్టర్. సో, దాని తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అన్నీ మనకు పే ఆఫ్ లాగా చూపిస్తూ ఉంటే ఓకే. ఓకే. ఇట్స్ గుడ్. నాట్ ఎ బ్యాడ్ జాబ్ అనిపిస్తది. బట్ ఈ ఫస్ట్ హాఫ్ అంతా గడవాలి గదా! సో, దానివల్ల మనం కొద్దిగా డిసప్పాయింట్ ఫీల్ అవుతాం. ఒక్కసారి క్రిస్టోఫర్ నోలాన్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమాలో చాలా హై వస్తది. అండ్ దాని తర్వాత స్టోరీ అనేది ముందటికెళ్తది. అండ్ ఆ క్రిస్టోఫర్ నోలాన్ క్యారెక్టర్, మోగ్లీ క్యారెక్టర్‌కి అండ్ కర్మ సిద్ధాంతానికి పెట్టే లింక్ గూడా నాకు బాగానే అనిపించింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే రోషన్ కనకాల ఇట్స్ ఎ డీసెంట్ జాబ్. సెకండ్ మూవీకి అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్ సాక్షి ఉన్నంతలో బాగానే చేసింది. నాట్ ఎ బ్యాడ్ జాబ్. హర్ష చెముడికి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆయన కెరీర్‌లో. బండి సరోజ్ కుమార్ గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఆయన క్యారెక్టరైజేషన్ అయినా గానీ, ఆయన యాక్టింగ్ అయినా గానీ చాలా చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికొస్తే 'కాలభైరవ' సాంగ్స్ అంత వర్కౌట్ కాలేదు. అండ్ బీజీఎం గూడా సో సో. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ భయ్యా! ఎందుకో నాకు ఫైట్స్ సింక్‌లో లెవ్వు అని అనిపించింది. మీరు ఒకవేళ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ జేయండి. విజువల్స్ విషయానికొస్తే ఇది మాక్సిమం మనకు ఒరిజినల్ లొకేషన్‌లో తీసిన మూవీయే. బట్ ఎందుకో కలర్ గ్రేడింగ్ వల్ల అంతగా న్యాచురాలిటీ ఫీలింగ్ రాలేదు. ఇది ఫస్ట్ 20 మినిట్స్‌లో నాకనిపించింది.
ఇక డైరెక్టర్ సందీప్ రాజ్ విషయానికొస్తే ఆయన ఉన్నంతలో మంచిగానే చేశాడు వర్క్. జయం, వర్షం మూవీ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ జయం భయ్య టైటిల్ కార్డ్స్లో తెలుస్తుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఆయన ఇంటర్వ్యూలో నేను రెండో మూడో చూసా, మనకి జయంలో అర్థం అయ్యిందా అంటే హీరోయిన్ అర్థం అయ్యింది అంటే అర్థం మీన్స్ ఆఫ్ అయ్యింది అని. సో సేమ్ అలానే ఈయన ఇంటర్వ్యూలో ప్లాన్ చేస్తాడు అనుకున్నా, బట్ ప్లాన్ చేయలేదు, జస్ట్ ఇంటర్వ్యూలో ఈయన నేమ్ వేసుకున్నాడు. డైరెక్షన్, రైటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ డీసెంట్ జాబ్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.